నమస్కారం. నేను చందు. అగ్రికల్చర్ డిప్లొమాలు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌జీ రంగా వర్సిటీ, గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ విభాగాల్లో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వ్యవధి 3 ఏళ్లు. 10th తత్సమాన పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లతో పాటు అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజీలలో అడ్మిషన్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు. డిప్లొమా సీట్లు ఇట్లున్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో 578 సీట్లు ఉన్నాయి. అఫిలియేటెడ్ కాలేజీలలో 1900 సీట్లు. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 25 సీట్లు. అనుబంధ కాలేజీలలో 260 సీట్లున్నాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 25 సీట్లు. అఫిలియేటెడ్ కాలేజీలలో 40 సీట్లున్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 60, అనుబంధ కాలేజీలలో 330 సీట్లున్నాయి. కనీసం 4 ఏళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75% సీట్లు, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారి కోసం 25% సీట్లు ప్రత్యేకించారు. మొత్తం సీట్లలో 85% సీట్లను స్థానికులకు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి అర్హత వివరాలు: ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డు, లేకపోతే సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, ఏపీ, ఓఎస్ఎస్, టీఎస్ఎస్ఎస్, టాస్, ఓపెన్ స్కూల్ చదివి ఉంటారు కదా, వాళ్ళు కూడా 10th ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి కంపార్ట్మెంటల్ అభ్యర్థులు, ఇంటర్ ఫెయిల్ మధ్యలో ఆపేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఉత్తీర్ణులు ఆపై చదివిన వారు దరఖాస్తుకు అనర్హులు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా రిజెక్ట్ అయిపోతుంది. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్య సమాచారం: దరఖాస్తు జనరల్ అభ్యర్థులకు 800, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 30, అంటే ఇదే రోజు. angrouac.in వెబ్సైటు. డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తు పొడిగించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ అనుబంధ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలలో అడ్మిషన్ నిర్వహించనున్నారు. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలలో 528 సీట్లు, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాంలో 22 సీట్లు చొప్పున మొత్తం 550 సీట్లున్నాయి. వీటిలో 75% సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 25% సీట్లను పట్టణ ప్రాంతాల వారికి కేటాయించారు. మొత్తం సీట్లలో సేమ్ ఇది కూడా 85% సీట్లను లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. మిగిలిన 15% సీట్లను దేశవ్యాప్తంగా అభ్యర్థులందరికీ పోటీ పడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. 10th లేకపోతే తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు, 4 సెమిస్టర్లు ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ సీట్ల వివరాలు ఇట్లున్నాయి. ప్రభుత్వ హార్టికల్చర్ పాలిటెక్నిక్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఎస్కేపిపి హార్టికల్చర్ పాలిటెక్నిక్లో 60 సీట్లు, ఏలూరు జిల్లా నూజివీడులోని హార్టికల్చర్ పాలిటెక్నిక్లో 40 సీట్లు, అన్నమయ్య జిల్లా కలికిరిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్లో 40 సీట్లు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఎస్ఎస్పిజి హార్టికల్చర్ పాలిటెక్నిక్లో 60 సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 10% సీట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో మొత్తం 220 సీట్లు ఉన్నాయి. అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలు: శ్రీకాకుళం జిల్లా ఎస్వి హార్టికల్చర్ పాలిటెక్నిక్, మన్యం జిల్లా ఎన్ఆర్ఆర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, ఏలూరు జిల్లా నోవా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్లు, పాల్నాడు జిల్లా సాదినేని చౌదరయ్య హార్టికల్చర్ పాలిటెక్నిక్, ప్రకాశం జిల్లా శ్రీ బెల్లంకోట హార్టికల్చర్ పాలిటెక్నిక్, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్బివిఆర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, నంద్యాల జిల్లా ఎస్ఆర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్లలో ఒక్కో దానిలో 40 చొప్పున 280 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 28 సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ అఫిలియేటెడ్ కాలేజీలలో మొత్తం 308 సీట్లున్నాయి. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సీట్ల వివరాలు: నంద్యాల జిల్లాలోని హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీలో 20 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 2 సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 22 సీట్లు ఉన్నాయి.
అర్హత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించే 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సిబిఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఓఎస్ఎస్, ఐసిఎస్సి అభ్యర్థులు కూడా అర్హులే. 10వ తరగతి కంపార్ట్మెంటల్ అభ్యర్థులు ఇంటర్ మధ్యలో ఆపేసిన లేకపోతే ఫెయిల్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన వారు లేకపోతే హయ్యర్ క్లాసెస్ చదివిన వారు అనర్హులు. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు కౌన్సిలింగ్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 800, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అందరికీ 400. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూలై 6. ఆన్లైన్ కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. వెబ్సైటు drYSRHUAPGOV.in. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమాలు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ PGTSAU డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ స్ట్రీమ్లో తెలంగాణ పాలిసెట్ 24 ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలలో 260 సీట్లు, అఫిలియేటెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో 540 సీట్లు ఉన్నాయి. మొత్తము 85% సీట్లను స్థానికులకు నిర్దేశించారు. గ్రామీణ పాఠశాలల్లో కనీసం 4 ఏళ్లు చదివిన విద్యార్థులకు ప్రతి విభాగంలో 60% సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రాంలను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలలో మొత్తం 240 సీట్లున్నాయి. జోగిపేట బాలికల పాలిటెక్నిక్, బసంత పూరు జమ్మికుంట, మాల్తుమెదల బాలుర పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు పాలెం, పోలాస, కంపసాగర్, మదిర, సిరిసిల్ల, రుద్రూర్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఒక్కో దారిలో 20 సీట్లు, నారాయణపేట పాలిటెక్నిక్ కాలేజీలో 40 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలలో మొత్తం 390 సీట్లున్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం వ్యవధి 3 ఏళ్లు. సంగారెడ్డి, కందిలోని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లో 20 సీట్లున్నాయి. మెదకు, తునికి, ఖమ్మం, సత్తుపల్లి, సంగారెడ్డి, తుర్కాల, ఖానాపూర్లలో ఉన్న అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఒక్కో దానిలో 30 చొప్పున మొత్తం 90 సీట్లున్నాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు. వికారాబాద్ గింగుర్తిలోని ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో 60 సీట్లున్నాయి. అర్హత ఏపీ, తెలంగాణ స్టేట్ బోర్డు నిర్వహించే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ఓపెన్ స్కూల్ సొసైటీల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 35% మార్క్స్ తప్పనిసరి. అగ్రికల్చర్ విభాగంలో తెలంగాణ పాలిసెట్ 2024 ర్యాంక్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 డిసెంబర్ 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయ పరిమితి 22 ఏళ్లు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 1200, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 600. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ జూలై 4. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5. ఆన్లైన్ దరఖాస్తు కరెక్షన్స్ జూలై 6. వెబ్సైటు డిప్లొమా PGTSAU.AC.in. కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా. మూలుగు, సిద్దిపేటలోని శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో అడ్మిషన్లు ఇస్తారు. ఒక్కో కాలేజీలో 40 చొప్పున 200 సీట్లున్నాయి. వీటిలో 60% సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40% సీట్లను పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. తెలంగాణ పాలిసెట్ 2024 ర్యాంకు 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఆదిలాబాద్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, రామగిరి కిల్లా హార్టికల్చర్ పాలిటెక్నిక్, కొల్లాపూర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్లు ఈ విధంగా ఉన్నాయి. అనుబంధ పాలిటెక్నిక్లు కూడా ఉన్నాయి. గంట గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా. విశ్వధరణి హార్టికల్చర్ పాలిటెక్నిక్ తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా. అర్హతలు అభ్యర్థులు కనీసం 35% మార్క్స్ తోటి 10th పాస్ అయి ఉండాలి. తెలంగాణ పాలిసెట్ 2024 క్వాలిఫై అయి ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, టీఎస్ఓఎస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ నుంచి ఒక సైన్స్ ఒక సబ్జెక్ట్గా 10th క్లాస్ పూర్తి చేసిన వారు. ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, హయ్యర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు. 2024 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు
ఫీజు జనరల్ అభ్యర్థులకు 1100, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 600. దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ జూలై 15. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. అప్లికేషన్లు కూడా మనం అట్లనే ఇచ్చుకోవాలి. చిరునామా రిజిస్ట్రార్ శ్రీకొండ లక్ష్మణ్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ములుగు, సిద్దిపేట జిల్లా. వెబ్సైటు skLTSHUAC.in. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. అగ్రికల్చర్ డిప్లొమా కెరీర్ అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు తెలిసిన పిల్లలకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఎవరికో ఒకరికి హెల్ప్ అయితే అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.